ఈరోజు మనము ఇంట్లో కూరగాయలు ఏం లేవనుకోండి, అప్పటికప్పుడు మనకు కొంచెం టమాటాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇలా టమాటా రైస్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఉంటుంది. కొంచెం రైతా చేసుకొని పక్కన ఆనియన్ పెట్టుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. రైతాతో తింటే ఇది టమాటా రైస్ అప్పటిదప్పుడుకు ప్లాన్ చేసుకొని ఏ టైం అయినా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వేడివేడిగా టమాటా రైస్ చేద్దాం. ఈరోజు మనము టమాటా రైస్ చేద్దాము. చూడండి, టమాటా రైస్కి కావాల్సిన పదార్థములు చూడండి. టమాటాలు హాఫ్ కేజీకి కొంచెం తక్కువ తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగనే పావు కేజీకి కొంచెం ఒక గుప్పడి బియ్యము, పావు కేజీ బియ్యం అనుకోండి. దీనికి కొద్దిగా క్యారెట్, ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, పుదీనా, అనాస పువ్వు, జాపత్రి, కొంచెం అల్లం ముక్కలు, వెల్లిపాయ వేసుకోవద్దు, ఓల్ గరం మసాలా, యాలకులు, లవంగాలు, సాజీరా, చెక్క అన్నీ వేసుకొని ఇలా బాండి పెట్టేసుకొని ఇందులో మనము ఓల్ గరం మసాలా వేసుకుందాం. ఫస్ట్ కొంచెం గరం మసాలా వేగుతుంది. అన్ని చెక్కను, యాలక్కాయ, లవంగ, అనాస పువ్వు, మారమడుగు మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకొని కొంచెం ఫ్రై కానిద్దాం. జీడిపప్పు కూడా వేసుకుందాం. కొంచెం జీడిపప్పు వేగిపోయింది. ఇప్పుడు కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి కాట్లు పెట్టుకున్నాము. ఇది కొద్దిగా ఫ్రై కానిద్దాం మనం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం పుదీనా, కరివేపాకు, అర స్పూను ఉప్పు మంచిగా కలుపుకోవాలి. పుదీనా పచ్చివాసన పోయే వరకు వేయింపుకోవాలి. ఎందుకంటే పుదీనా పచ్చివాసన వస్తే మనకు స్మెల్ వస్తుంది. అందుకని దీన్ని కొంచెం ఉప్పు వేసాం కదా. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకుందాము. క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాము. క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనము టమాటాలు వేసుకుందాము. క్యారెట్ కూడా మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేసుకుందాము. ఈ టమాటా ముక్కలు కొంచెము దగ్గరికి మగ్గే వరకు మనం మూత పెట్టి ఉంచుదాము. మూత పెడితే తొందరగా మగ్గుతాయి. కొంచెం మంట పెంచేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాము. పెద్ద మంట పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ దీన్ని ఇలానే మూత పెట్టి ఉంచుదాము. మంచిగా టమాటా కూడా వేగిపోయింది. నేను కొంచెం ఎండు కారం వేసాను ఇప్పుడు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసాను. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. నేనైతే కొంచెం ఎండు కారం వేసాను. ఇప్పుడు ఒక అర స్పూన్ వేసాను. ఉప్పు కూడా సరిపడినంత చూసి టేస్ట్ చూసి వేసుకుందాము. ఇప్పుడు టమాటా చూడండి, మంచిగా చక్కగా మగ్గిపోయింది. టమాటా దగ్గరకు వచ్చేసింది. చూసారా, ఆయిల్ కూడా అంతా బయటకు వచ్చింది. ఎప్పుడైనా సరే ఆయిల్ బయటకు వచ్చే వరకు టమాటా వేంపాలి. ఆయిల్ బయటికి రాలేదనుకోండి మనకు టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్కు 1.5 గ్లాసు, నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అందుకనేసి 3 గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తో 1.5 గ్లాసు నీళ్లు తీసుకోవాలి. చూడండి, నేను రైస్ కుక్కర్ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, 3 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఇది మంచిగా మరగబెట్టుకుందాము. కొద్దిసేపు ఎక్కువ మరగబెడదాము, ఎందుకంటే ఇందులో ఉన్న మసాలా అంతా వాటర్లోకి రావాలి కదా. అందుకనేసి ఒక్కసారి ఉప్పు కూడా సరి చూసుకొని వేసుకుందాము మనం. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరి చూసుకోండి మీరు. మనకు చక్కగా మరిగిపోతుంది. చూడండి, మొత్తం వాటర్ మరుగుతుంది కదా. ఇప్పుడు ఓల్ గరం మసాలా కొంచెము, మనం ముందు గరం మసాలా వేసాం కదా, అందుకనేసి ఇప్పుడు కొంచెమే గరం మసాలా వేద్దాము. కొద్దిగా ధనియాల పొడి వేసేసి ఇది చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు మనము ఇందులో మనం ముందు ఒక 1/2 అవర్ ముందు బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. చక్కగా మరిగిపోయింది కదా. చూడండి, ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము ఇందులో వేసుకుందాము. చూడండి, చక్కగా ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మనకు ఒక్క గుబురు వచ్చే వరకు మనం దీన్ని చక్కగా ఉడకబెట్టుకుందాము. ఇలా మనం కలియబెట్టుకొని మనము 2 బియ్యం వేసుకున్నాం కదా, ఇంకా ఊకే కలపకుండాను దీన్ని
కొంచెము హై మంట కాకుండా అటు కాకుండా కొంచెము నార్మల్ మంటలో పెట్టుకొని ఒక 75% మంట పెట్టేసుకొని మనం మూత పెట్టి దీన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసి ఉంచుకో. ఎప్పుడైనా సరే ఉప్పు అది ఇప్పుడే సరి చూసుకోండి, తర్వాత మనం సరి చూసుకోలేము కదా. ఒకసారి వాటర్ చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. చూడండి నేనైతే కరెక్ట్గా ఉంది. ఇది ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడదాం. మనకు 2 నిమిషాలు అయిపోయింది. చూడండి ఎట్లా అయిందో, చక్కగా వాటర్ అంతా పీల్చేస్తుంది కదా. చూడండి ఇట్లా పీలుస్తున్న సమయంలో ఎక్కువ కలపకుండాను మనము నిమ్మకాయ తీసుకున్నాం కదా, ఒక నిమ్మకాయ, ఈ నిమ్మకాయ రసం పోసేసుకుందాము. పోసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. నేను కొంచెం టమాటాలలో వేసాను, ఇప్పుడు కొంచెము చూడండి నెయ్యి కూడా, కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని చక్కగా కలిపేసుకొని చూడండి ఇట్లా చక్కగా కలిపేసుకొని అంతా కలిగేలాగా నెయ్యి కలిసేలాగా కలుపుకొని మనం మూత పెట్టేసి దీన్ని ఒక్క 10 నిమిషాలు సిమ్మంట మీద పెట్టి ఉంచేద్దాం. ఇంకా సిమ్మంట మీద పెట్టి ఉంచితే అదే చక్కగా ఉడికిపోతుంది. మనకు టమాటా రైసు చక్కగా ఉడికిపోయింది. చూడండి ఇంత చక్కగా వాటర్ అంతా పోయినాయి. ఒక్కసారి బియ్యం విరగకుండా కొంచెం కిందికి పైకి ఇట్లా అనేసుకొని అంతే, జస్ట్ ఇట్లా అనేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా వస్తుంది. ఇంకా దీన్ని ఇట్లానే సిమ్మంట మీద దమ్ము కానిద్దాం. ఇలా మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ మనం దమ్ కానిద్దాం. మనకు వేడి వేడి టమాటా రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎట్లా పొడి పొడిగా ఎట్లా వచ్చేసిందో, పొడి పొడిగా చూడండి ఎట్లా వస్తుంది పొడి పొడిగా. మనం ఎప్పటికైనా సరే ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. మనం రసం వాటర్ కాగుతుంది కదా, కాగినాక ఎప్పుడైనా సరే వేసి రసం పోగానే సిమ్ చేసేయాలి, అప్పుడు మనకు ఉంటుంది. చూడండి మనకు బిర్యానీ అంతా రెడీ అయిపోయింది. ఇది ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని ఇలానే ఉంచేద్దాం. అప్పుడంతా దగ్గరికి మంచిగా అవుతుంది. టమాటా రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంతంత పొడి పొడిగా వచ్చిందో, ఎట్లా వచ్చిందో టమాటా రైసు. పక్కన రైతా, ఆనియన్ తీసుకొని ఇలా రైతా పెట్టుకొని తింటే ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందో. ఇది లోకాం సమస్తాం సుఖినో భవంతు.